దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్టు ఈ ప్రకృతియే నాకు తోడు కదా. జయగమా చక్రవాకి నాదనైన కనుగొల్టివమ్మ నా కన్నవాణి. తోసితడిని పిలిచి మోసగించదవేళ తోడు రావమ్మ వెలికి రెండొక్కింత తారలారా నాకు మారు జూపా అనవా కనవా పరమేశ్వర విశ్వనాథ నీవైనా నా గోడు దాలింపవా తండ్రి. కాల్పింపుమయ్యా వేగ కాల్పింపుమయ్యా వేగ కాల్పింపుమయ్యా ఓ విశ్వనాథ విశ్వనాథ జలదమా తారలారా తనయా తనయా తీరన నీరునము ఆరెన మాసలు తనయా తనయా తల్లి
చేదో ముగారు చూచు మళ్ళీ ధరపయ్యా నిన్ను చూసుకొని బ్రతుకుతాను రా కొడుకా ప్రియకాంత నెడబాసి కటకయ్య చేదో ముగారు చూచు మళ్ళీ ధరపై పెంచిన ఈ తల్లి కడకు నిన్న ఈ వల్ల కాటకప్పగించు వంద భాగ్యరాలు నా కొడుక ఓహో అంట లేకుండా ఇక్కడ శుద్ధి కూడా పెంచినది నాకడనాని ముచ్చు వేషాలు కథలో కాడు అయ్యో ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది ఎంత పరాభవం జరుగుతున్నది ఆ ప్రాణపతి ఇంటి దురవస్థ ఎందు నీవు నాకు సహాయకుడిగా ఉండగా ఎందుతావో కదా నాదా ఎందుతావో కదా ఏమి ఏమి పతి విదూరయ ఎవరి కానీ ఈ నెలంతా సుశీలగా కాను కారణంతరమున ఇట్టి కష్ట దశను చెందినట్లున్నది అదిగా ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నది
వెలగు స్వరము అయినను విచారించిన తప్పేమున్నది పడది రాలుగలుగా నీ కొడుక అవునయ్యా, కొడుక అవును పూజ్యుడా. గతించే ఎవ్వరు నీకు చుట్టములేరా ఈనడి రే వంటిగా ఎట్లు వచ్చి శ్మశాన ఖానికి చిత్తమయ్యను నీకు వచింపుడు ఎచ్చి ఫలమే ఇతడెవరో మహనీయుడలో తోచుకున్నాడు. అయినా ఇప్పట్టున నేను ఊరకుండునా జరిగిన కార్యము జరుగుడు కదా, కావున ఇట్లు మాట్లాడగను. పురుషవరేణ్యా నీవెవరవో ఎరుగనయేటి నసనంబు లోపల తిరిగడు భూతనాథుడవో దీనదశాకుల కృతియంచు కరుణన్నను త్రయపవచ్చిన సిద్ధమా దేవనిపై కురగాలి అభాగ్య దేవతల్ నే అవనిపై కురగాలి అభాగ్య దేవతల్ పురుషవరేణ్యా నీవెవరవో ఎరుగనేటి. మానని పూజ్యుండా. ఓ మానని, అయ్యా, నేను శిక్షుడను కాను, ఉపదేశుడను కాను. ఈ వల్ల కాని కావల కానివాడు కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమును తోడు లేక ఈ కాటికి ఎట్లు వచ్చి ముందు చెప్పు. నీ చరిత్రమేమో ఎరింపుము, వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా మారని. అవునయ్యా, వచ్చిన కష్టము అనుభవింపక తప్పదు, తీరదయ్యా. అనగా ఎంతని విన్నవింపగలనయ్యా, రోళ్ళరో కళ్ళవాడిన దీన చరితమెల్లా ఒక పాడేసి ఈ దేహమొక్కని సొత్తగుట తలచి ప్రాణముల్ బిక్కబట్టుతే కాగా ఏమని జీవితూ కడుజేయమైన దిక్కుమాలిన దాస్యమునన్
దిక్కుమాలిన దాస్యంబునన్ అనగా ఎంతని విన్నవింపగలనయ్యా. అయ్యా ఓ పూచుండా, నేను ఈ కాశీకారిపురి పట్టణమునందు ఒక విప్రుని ఇంట దాసిదయ్యా. ఈ చనిపోయిన వాడు మనేక కుమారుడయ్యా. నేటి సాయము సమయమున నీ పేరు? నేటి సాయము సమయమున నా పేరు హంసనారి అందురయ్యా. ఈ చనిపోయిన వాడు మనేక కుమారుడయ్యా. నేటి సాయము సమయమున అడవికి పోయి కట్టెలకు సాధుల జమ్మని రేణియోనా అయ్యడగరు జంచిన దురదృష్టము పెనుబాబు చేత ఈ కొడుకునకు ఈ నవాంగదులకు మరణము ఘటిల్లెనయ్యా. నే పడు దురవస్థ ఏమల్చు తెలిపెదన్ దుఃఖంబు పొంగి పొరీడెన్ దుఃఖంబు పొంగి పొరీడెన్. ఏమిది? ఈ మాణిని చూసినప్పటి నుండి నా హృదయం అకారణంబుగా దుఃఖ సంకులంబగుటయే కాక విశేషించి ఈ అలివేలి నోట వచికించడు ఎలివేణి నోట ఒక్కవత్రాయుధమై భయంచడు నాలు మానసము. యమమాట పొందికయో యమమాట పొందికయో ఎల్గు తెరంగు నుడంతనెల్ల అనరాదుగా అని అనరాదగాని అదిగాక ఈ కాంత కష్టోదంతం వల్ల మందభాగ్యుండనైన నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు మాలో హితాశుండేమో అని నాయన నీకు
కలుగుగాక నీకు ఆ మంగళం ప్రతిహతమగుగాక తండ్రి. వీడబడినైనా నాకేమి నా విధి అందుకు విధముగా ప్రవర్తింపరాదు కదా. మానిని ఓ మానిని, పూజుడా, నీవెవరివైనా మాకేమి కాదునా. ఆజ్ఞ లేకుండా ఈ కాడికి ఈ శవమేల తెచ్చితివి ముందు చెప్పు. పూజుడా, శవదహనమును కూడా ఒకరి ఆజ్ఞ కావలేనా? శవ దహనమునకు కూడా ఒకరి ఆజ్ఞ కావలేనా? అవునా? ఇచ్చటి కాటి చట్టమును బొత్తుగా గుర్తెరనుకున్నావే. ఎరుగనయ్యా, 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 ఎరుగున పూజ్యుడా. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి మాకు చూపి చెల్లింపవలసిన సుంకము చెల్లించిన కాని దహన కార్యం ఉపక్రమింపరు. నీవు బలు తెగుదలా ఉన్నావు కానీ ఇప్పుడైనా ఎలా నిలిచనము నీ కుమారుని కదే. శాంతింపుమయ్యా, అయ్యా శాంతింపుమయ్యా, శాంతింపు పూజ్యుడా, శాంతింపు. పూజ్యుడా, విప్రుని ఇంట ఊడిగము చేసిన గాని గ్రాస వాసములు జరగని నిరుపేదరాలను నేను నీకు ఏ మూలమున కాటి సింకము చెల్లించగలనయ్యా? విప్రుని ఇంట ఊడిగము చేసిన గాని గ్రాస వాసములు జరగని నిరుపేదరాలనయ్యా నేను నీకు ఏ మూలమున కాటి సింకము చెల్లించగలనయ్యా? మానిని, నీవు పేదలైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి భాగ్యమున్నను. మాకు రావలసిన సుంకమ్ము కంటే మేమెక్కడ అపేక్షింపము. మాడయొకటియు ఒక పాతయు పిండము దండురమ్మును నాకు ఇచ్చినను గాని నేను ఈ శవమును దహింపనయ్యను. నన్ను కఠినాత్మను వెంచినను సరియే. కులధర్మము వీటి ముచ్చి ఈ రీతిని కాటి కాపరితనముతో జీవించు ఈ చండాల దాసులకు కరుణ హరపద పూల కిందలకి హరపద పూల కిందలకి అంచటి గురించి కులాభిమానము సరసపెట్టి హరిచందన కుల పీట గుచ్చి దుర్ఘనము వల్ల కాని అయ్యా, ఎవరైనా నేని దీన జన రక్షణ తప్పు కాదు కదయ్యా. అయ్యయ్యో, అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఎంత పరాభము జరుగుతున్నది. విశ్వంభర ధరా చక్రం మీద ఏక చక్రాధిపత్యము వహించిన చక్రవర్తి కుమారుడవై కడకు ఈ వల్ల
కుమారా నేను ఎంతని విలపిద్దునయ్యా, నేను ఎంతని విలపిద్దునయ్యా. చక్రవర్తి కుమారుడా, చక్రవర్తి కుమారుడా, ఈ బాలుండెవడో మహారాజు కుమారుండైనట్లు స్పష్టమైనది. వీడు నిశ్చయముగా మాలో దాసుండేవాడు. నీకు దీర్ఘాయువులు కలుగుగాకయ్యా, నీకు అమంగళం ప్రతిహతముగాక తండ్రి. అవునయ్యా, వీడెవ్వండైనా నాకేమి, నా విధి అందక విధముగా ప్రవర్తింపరాదు కదా. మానిని, పూజ్యుడా. ఓ మానిని, అయ్యా, చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్లు, మహారాజు కుమారుడైనట్లు నీ ఏడ్పు వల్ల మాకు తెలియవచ్చినది. నీవు నిశ్చయముగా రాచదేవేరివే అయినచో మాకీయవలసిన కాటి సుంకము, మాకీయవలసిన కాటి సుంకము నీకడ లేకుండునా? పూజ్యుడా, ఉత్తమ పదవిని బాసి విప్రుని ఇంట ఊడిగము చేసిన గాని గ్రాస వాసములు జరగని నిరుపేదరాలను అని ముందే మీకు తెలిపి ఉంటుంది కదా. ఉత్తమ పదవిని బాసి ఇప్పుడు నేను శరీరము మాత్రమే విభవనయ్యున్నానయ్యా, నేనిప్పుడు శరీరము మాత్రమే విభవనయ్యున్నానయ్యా. నీకే మూలమున కాటి సుంకము చెల్లించగలనయ్యా. అట్లనే ఇప్పుడు నీ వద్ద ఏమీ లేదు. ఏమీ లేదయ్యా. మానిని, పూజ్యుడా. ఓ మానిని, అయ్యా, ఇప్పుడు నీకున్న విభవము శరీరము మాత్రమే కాదు, అది ఆలోచించుకో. ఆలోచించుకున్నప్పుడు నా వద్ద ఏమున్నదయ్యా? ఏమంటే నా వద్ద ఏమీనూ లేదయ్యా. ఏమీ లేదా? నా వద్ద ఏమీనూ లేదయ్యా. ఏమీను లేదా? ఏమీనూ లేదయ్యా. నీవు నిజముగానే పలు తెగుదాలో ఉన్నావు కానీ ఏమీ లేదా? తగిన మటుకు నా అక్కడ ఏమున్నదయ్యా? ఏమీను లేదా? ఏమీనూ లేదయ్యా. నిక్కముగా నేను అసత్యమాడుదానను కాదయ్యా, నా అక్కడ ఏమీనూ లేదయ్యా. అవునా? అవునా మాన్నే? పూజ్యుడా, అసత్యములు నా అక్కడ ఏమీ లేదయ్యా. నేను ఆడుచుంటున్నా అసత్యములు. నీవు నిజముగానే బలు తెగుదలా ఉన్నావు కానీ ఏమీ లేదా? లేదయ్యా. ధనము ధనము పొయ్యగలో ననయ్యు సమర్థకము లెంగలను ననయును పంపిసను కరియగల సీమ బాల సూర్య ప్రభాకని
శుతుమకని చెల్లలే ఏమిది ఏమిది రెండవ సురజేష్ఠుడైన వశిష్ఠ మహాముని తప్ప ప్రభావముచే నా పతికి తప్ప అన్యులకు గోచరము కాని నా మాంగల్యము ఒక మహర్షి రుణబాధ తొలగి ఎక్కడో మీరు సుఖులై ఉందరు తలంచి తిరిగారు నా కథను కోటి మడుగుల దాస్యమును కుంగుచు ఈ వల్ల కాటిలో మిమ్ముగా చదవని నేను కలరైనను ఊహించలేదు స్వామి. అదిగో నీ కుమారు అటల్లి తెల్లవారికి ముందే మా దొరసాన్ని కంటబడనలా మా దొరసాన్ని ఆజ్ఞకు గురి అయ్యను అతను పైవచను అంత తనుక నేను చూసినది అప్పుడు నీకు నూరెండు చెల్లిపోయిన మొయలేది సర్వ సర్వం సహా చక్రదళము
ఆ కలకలం? పద, actually. ఓ ఈ వీరదాసు, అయ్యా ఓ ఈ వీరదాసు, ఏం జరిగినది? ఈమె శిశుహంత్రి, ఈమె తల ఖండిపమే రాజగ్ర, అదిగో కరవాలము. అయ్యా ఏమి జరిగినది? ఏమి ఆ కలకలము? అని అయ్యా అయ్యా ఈమె శిశుమంత్రిగా? అవును, ఈమె చంద్రమతయ్య. మీరు నేరస్థాపన పొరపాటు పడలేదు కదా? చంద్రమతే మరెవరో మాకు తెలియదు. అయ్యా రాజాకి నేను పాటించము, ఆమె శిరస ఖండిపము. అట్లేనయ్యా. దేవి, నీవు శిశుహంత్రివా? నాథ, మీ కడ సెలవు గురికొని అట్లు పోవుచుండ మార్గ మధ్యములో నా పాదమునికేదో మెత్తని వస్తువు తగిలినది. అంత మతి చెలించిన దాననై అది అది మన లోహితాసుని కళోబరమేమోనని పరిశీలించుచుండా ఇంతలో యమకింకర్లు పోలిన రాజభటులు వచ్చి, ఓసే దుర్మార్గురాల, రాజ బిడ్డని ఎలా చంపితివి అని ఒక నగల మూట నా కడ పడవేసి దొంగ చిక్కినదని రాజాంతపురమునకు కొనిపోయి అంత మంచి చెడులు విచారించని ఆ రాజు కుపిత మనసుకుండై నాకు ఆ శిక్ష విధించి ఇది జరిగినది అవధరిప్పుడు. అక్కడక్కడ ధర్మమునకు నేటికంతటి కానుకలను సంభవించు తమ చిత్తంబు మిప్పింపవరేను. సేవకులు ఎవరి పైన నేరం ఆరోపించిన తోడనే న్యాయములు కూడా విచారింపకుండగా నిరపరాధులను సాపరాధులు చేసి శిక్షించుచుండని ఇలాంటి రాజులు ఉండిననేమి మన్నిననేమి కాదు. కాంతా జగదేక పావని, ఈ అన్యాయమునిక నీకా రాజు నిత్తయుడే యోగ్యము చూడలే. అస్తమించలే దయావంత కాపాడగా మణిని మణి మణిని గతమెల్ల బదిల పరపు ఏకాగ్రత హృదయము భక్తి కడసారిలో భగవంతుడు నేత్ర దైవము లేకేమి స్వామి, ఎక్కడో దిక్కుమాలిన చావు చావకుండా నా దైవమైన మీ చేతుల మీద అక్కడ తేరిపోవు భాగ్యము లభించినది. అయినను స్త్రీ హత్య గోహత్య మహాపాపం ఏదైనను ఈ కాశీపురాధీశునికే చెందును కానీ మిమ్మంటదు. మీ ధర్మ చింతన యందు, మీ సత్య నిర్ణయందు రాజాజ్ఞ నిరాటనముగా నిర్వర్తించదు. సత్యమేవ జయతే. ఈ కాలం
తప్పదమ్మా పొదగి పొమ్మింకమ్మా హరిశ్చంద్ర ఆగుమాగు నీ గురువే గెలిచిన నేనే ఓడితిని. తమరెవరయ్యా? నేను విశ్వామిత్రుడను. గురువేదో జయమేదో నాకు తెలియదయ్యా. నా పూనకి నేను ఆగుమాగు నీ సత్యమున మెచ్చి పార్వతీ పరమేశ్వర ప్రత్యక్షమై నీ కుమారుని సజీవం చేస్తున్నాను. అనుకో దేవి, అయ్యో పార్వతీ పరమేశ్వరుడు దేవి ప్రత్యక్షమైన చూడము దేవి. మన కుమారుడు కూడా సజీవం చేస్తున్నారు దేవి. శంభో మహాదేవా సదాశివ గంగాధర శంకర. మన కుమారుడు కూడా సజీవం చేస్తున్నారు దేవి. శంభో మహాదేవా సదాశివ గంగాధర శంకర. శంభో మహాదేవా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. శంభో శంభో. శంభో ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. ఓ నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ.